అండ్ మీరు చెప్పినట్టు సాబు సిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ, ఆ పొయటిక్ వైలెన్స్ అని లేదా పొయటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది, క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే పోయటిక్గా ఉంది. సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ మీన్ ఎస్పెషలీ వాటర్కి వచ్చినప్పుడు వెన్ యూర్ యూజింగ్ విఎఫ్ఎక్స్ ఇట్స్ యాక్చువల్లీ ద టఫెస్ట్. వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు. వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం. అల్టిమేట్గా అందరికీ తెలుసు అది విఎఫ్ఎక్స్లోనే చేశారు అని, బట్ తెలియకూడదు. అంటే ఒక 5 నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి యూ ఫర్గెట్ ఇట్ కంప్లీట్లీ. సో మనకేంటంటే వెన్ యూర్ డూయింగ్ విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా చేయగలిగాలి. అందుకే చాలాసార్లు అంటాను పాపం విఎఫ్ఎక్స్ని బాగా హైగా వాడుకుంటే ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని. అవును, కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది. మనం అన్ని విఎఫ్ఎక్స్ అనేసుకుంటాం, బట్ ఆయన చేసింది చాలా ఉంటుంది పాపం. వాళ్ళు బోట్లు వెళ్ళి వాటర్ అంతా ఆయన క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ వేర్ అంతా ఆయన క్రియేట్ చేసింది. దూరంగా ఉన్న వాటర్, ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ కానీ మిగిలినంతా వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడా అవును అవును. ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ కు డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ని పెట్టుకున్నాడు ఆయన. చాలా 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 అద్భుతంగా చేశారు ఆయన. ముగ్గురు నాకు రాండీ, సాబు గారు, యుగంధర్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అంటే అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షాట్ టెన్షన్, ఎవ్రీ షాట్ వాజ్ డిజైన్డ్ ప్రాపర్లీ. సో మూన్ ఎక్కడ ఉండాలి, నేనే దొరికిపోయా, నేనే పిచ్చోళ్ళగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేయమంటే పోయేది, నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని. సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కరెక్ట్గా వేయాలి ఆయన, మూన్ లైట్. యా, అండ్ వాళ్ళ ముగ్గురు, యుగంధర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీ షాట్ అందరు ఎక్స్ట్రాడినరీ. ఆ టీం దొరకబట్టే ఇది ఇలా అయింది. అవును, అంటే విఎఫ్ఎక్స్ కూడా విఎఫ్ఎక్స్ కాదు అనిపించేలాగా చేయడమే ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ అయి ఉండాలి. లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది, నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే అలా అయిపోయేది. సో ఎవ్రీథింగ్ ఇస్ సో వెరీ వెల్ అలైన్డ్. సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది. తెర మీద కూర్చున్న ప్రతి వాళ్ళకి, తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఈస్ హాంటింగ్ అనమాట. ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను, ఆ తర్వాత నుంచి కూడా ఇట్స్ స్టిల్ హాంటింగ్ మీ ఎవ్రీ సీక్వెన్స్.